హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాయిన్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అనుకున్నట్టే నిన్న ప్రీ మార్కెట్లో అనుకున్నట్టే మార్కెట్ ఆ ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయింది. బట్ ఒక ఎంట్రీ వచ్చింది, బట్ స్టిల్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో ఆ ఎంట్రీ ఏంటి, స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయింది, రీజన్ ఏంటి అనేది ఒక ఎంట్రీ ఉన్నదన్నమాట. ఎంట్రీ అనేది మనకి ఎంట్రీ సాధ్యం కాలేదు. సో ఆ రీజన్స్ ఏంటి, ఎక్కడ మిస్ అయ్యాం ఏంటి అనేది ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది అనాలిసిస్ అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేను మనం ప్రీ మార్కెట్లో చెప్పుకున్నాం కదా, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అని. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మార్కెట్ ఆ ఆర్డర్ బ్లాక్నే టెస్ట్ చేసింది. సో ఎర్లీ మార్నింగ్ ఈ ఎంట్రీ కూడా అవ్వలేం, బికాస్ ఎర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా మూవ్ అవుతుంది. ఈ ఫాస్ట్నెస్లో మనం ఎంట్రీ అవ్వలేం. ఓకే, ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుండొచ్చు, కానీ ఎర్లీ మార్నింగ్ ఈ ఎంట్రీ అనేది సాధ్యం కాదు. ఓకే, ఎంట్రీ అయినా సరే ఫెయిల్, స్టాప్ లాస్ హిట్. ఓకే, కొంత టార్గెట్ ఇచ్చి ఫస్ట్ టార్గెట్ ఇచ్చి ఉండొచ్చు, ఫస్ట్ టార్గెట్ ఇది ఇచ్చేసింది, బట్ స్టిల్ స్టాప్ లాస్ అనేది హిట్. అంటే చెప్పాను కదా మీకు ఎంట్రీ తీసుకోవద్దని కూడా చెప్పాను. నేను ఈ ఎంట్రీని కన్సిడర్ చేయని చెప్పేసి అన్నాను. సో నేను కూడా తీసుకోలేదు, నేను కామ్గా చూస్తున్నాను. బికాస్ నా వ్యూ అంతా ఇటువైపు ఉన్నదన్నమాట. నా వ్యూ అంతా మీకు నిన్న కావాలంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్లో చెప్పింది నా వ్యూ అంతా ఇక్కడ ఇంబ్యాలెన్స్ మీద ఉందన్నమాట. ఓకే, సో అందుకే ఎంట్రీని నెగ్లెక్ట్ చేశాను. ఈ ఎంట్రీ వచ్చినా సరే తీసుకోలేదు. ఓకే ఫైన్, ఇది డౌన్ సైడ్కి వెళ్ళింది. డౌన్ సైడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ అయింది. అప్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ ఒక టైప్ అంటే చిన్న కాల్ ఎంట్రీ లాగా ఒక ప్లాన్ వచ్చింది అనమాట. చూసుకుంటే ఇది ఇప్పుడు మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది కదా, స్ట్రక్చర్ మ్యాపింగ్ అనేది పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడికి వెళ్ళింది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి ఏమైనా స్లోగా వస్తుందేమో అని చూసాను అనమాట. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వరకు టార్గెట్, పెద్ద టార్గెట్ పెట్టుకోనమాట. బికాజ్ పైన ఈ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా వరకు వెళ్ళను కాబట్టి చిన్న టార్గెట్ పెట్టుకుందాం అనుకున్నాను, బట్ ఆ ఎంట్రీ అనేది రాలేదు. ఓకే ఫైన్, వెల్ అండ్ గుడ్. సో మళ్ళీ మనకు చూసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, మరలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఓకే, సో ఈ ఎంట్రీస్ అనేవి ఇక్కడ కూడా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ దొరికింది అనమాట ఇక్కడ. సో ఈ ఎంట్రీ అనేది ఎంట్రీ అవుతారంటే ఎంట్రీ అవ్వకూడదు, బికాస్ ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఉన్నది, ఆ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి వస్తుంది అనమాట. సో ఈ 1 minute టైం ఫ్రేమ్లో గ్యారంటీ ఈ ఎంట్రీ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఈ ఎంట్రీ అనేది అవాయిడ్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కూడాను, ఇక్కడ నుంచి నా వ్యూ అంతా పిఈ సైడ్ ఉంటుందని చెప్పేసి. సో అలాగే మనకి ఏమైందంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా అయిందంటే చాలా వింతగా ఉంటుంది. ఇది మీరు ఎప్పుడు చూసుండ్రు. పుల్ బ్యాక్, ఈక్వల్ హై ఫామ్ చేసింది. మీరు ఇక్కడ ఫామ్ చూస్తే ఇది ఒక పుల్ బ్యాక్, ఈక్వల్ హై ఫామ్ చేసింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసారు, ఎలా చూసాను ఇక్కడ నేను. మీరు మీరు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది అనుకోరు, బికాస్ లాస్ట్లో ఇది ఉంది కదా, ఇక్కడికి వెళ్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకుంటారు సార్, బట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి ఇక్కడే తెలిసిపోయింది. అయితే ఇక్కడ ఏమైందంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఎప్పుడు ప్రతి క్లాస్లో టీచ్ చేస్తుంది. మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి. నెక్స్ట్ ఇంకా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎంట్రీ కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఫ్లాప్ అయిందన్నమాట. సో చూసుకుంటే ఈ ఎంట్రీ ఉంది కదా, 12:30 క్యాండిల్, ఈ పై క్యాండిల్ని ఇది ఉందా, ఈ క్యాండిల్ హై ఉంది కదా, హై చూడండి చాలా చిన్నది, హైని బ్రేక్ చేసి లాంగ్కి వచ్చేసింది. సో ఇలాంటి క్యాండిల్స్ అన్ని నమ్మేస్తామంటే కాదు. ఇక్కడ సప్లై జోన్ నుంచి రియాక్ట్ అవుతుంది. ఓకే, సప్లై జోన్ నుంచి రియాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. చూద్దాం, చూడండి. 12:30 to 12:45, 12:30 to 12:45 ఇందాక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూపించాను కదా ఇక్కడ మీకు. పుల్ బ్యాక్, లాస్ట్ పుల్ బ్యాక్. సో 12:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయిపోయింది. ఇదిగోండి, 12:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయిపోయింది. సో అయితే ఎంట్రీ ఎలా అనుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ పాయింట్ ఇదే కదా, ఈ ఓపెనింగ్ టచ్ అయినప్పుడు ఎంట్రీ అని తీసుకుంటాం. ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. బట్ అది టచ్ అవ్వలేదు. నేను చాలాసేపు చూసాను, అది టచ్ అయితే ఎంట్రీ తీసుకుందాం అని, బట్ బ్యాడ్ లక్, టచ్ అవ్వలేదు. సో డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. ఓకే ఫైన్, దాని సంగతి ఏంటనేది రేపు ఈరోజు ప్రీ మార్కెట్లో చెప్తాను దాని గురించి. ఓకే, సో నో ప్రాబ్లం. అయితే ఇంకా మన డౌన్ సైడ్ ర్యాలీ అయింది కదా, డౌన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ ఎంట్రీ పాసిబుల్ అయిందంటే ఇప్పుడు ఇటు సైడ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇటు సైడ్ ఇలా గీసుకుంటే పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్, పుల్ బ్యాక్. చాలామంది మన స్టూడెంట్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ ఇంటీరియర్గా చూసుకుని ఇది జస్ట్ ఏంటంటే ఇది ఒక పుల్ బ్యాక్, ఇది ఇక్కడ ఇండ్యూస్మెంట్ కాదు. ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. దీన్ని క్రాస్ చేసి ఉంటే ఈ లాస్ట్ ఇది ఉంది కదా,
దీన్ని క్రాస్ చేసి ఉంటే అక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యేది. ఇక్కడ ఇంకా ఇది పుల్ బ్యాక్, జస్ట్ ఏంటంటే అది లైక్ ఇండ్యూస్మెంట్ అయితే కాదు, అది మిస్టేక్ చేశారు చాలామంది నాకు పెట్టారు ఈరోజు. సో అది రైట్ కాదు. ఓకే, సో అది మాట. ఓకే, మళ్ళీ ఇది ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జస్ట్ ఏంటంటే ఇది ఒక పుల్ బ్యాక్ అంతే, ఇదంతా సింగిల్ లెగ్. ఓకే, ఇదంతా సింగిల్ లెగ్ పుల్ బ్యాక్. సో ఇండ్యూస్మెంట్ ఎక్కడైంది? ఇప్పుడు ఇక్కడ అయ్యిందన్నమాట ఇండ్యూస్మెంట్ అనేది. సో నేనేంటంటే లైక్ ఇక్కడ ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నది. ఓకే, ఇక్కడ ఆర్డర్ ఫ్లో కూడా ఉన్నది. సో అక్కడ నాకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఇదిగోండి చూడండి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. చూడండి, ఈ 13:45 క్యాండిల్ ఉంది కదా, 1:45 క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి లోన క్లోజ్ అయిందన్నమాట. ఓకే, సో బ్రేక్ చేసింది, అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఫ్లోన్ టచ్ చేసింది, తర్వాత ఏంటంటే లోన క్లోజ్ అయింది కదా. సో లైక్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో వచ్చి చూసుకుందాం. 145 to ఎంత 145 to 2 o'clock చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సూపర్గా అవుతుంది. ఎందుకు అవుతుంది? 2 o'clock. ఓకే, సో 145 to 2 o'clock చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనకి సూపర్గా అయింది. రెండు లోపు ఈ లో బ్రేక్ అయిపోయింది కదా, సో అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. సో అందుకే ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఓపెనింగ్ ప్రైస్ ఉంది కదా, ఓపెనింగ్ ప్రైస్ దగ్గరికి మార్కెట్ వచ్చినప్పుడు ఈ విక్ అంతా స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అవుదాం ప్లాన్ చేశాను. నెక్స్ట్ క్యాండిల్ రాలే, ఈ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ వచ్చి చాలా చిన్నగా స్టాప్ లాస్ ఇచ్చేసి కిందకి వెళ్ళిపోయాను. ఈ స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఈ స్టాప్ లాస్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నా సరే చాలాసార్లు బ్రీచ్ అయిపోయింది ఆ స్టాప్ లాస్. ఇక్కడ మనం అనుకున్న ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోయి డౌన్ సైడ్ వెళ్ళిపోయింది అనుకున్నా సరే, బట్ స్టిల్ ఈ స్టాప్ లాస్ అనేది చాలాసార్లు బ్రీచ్ అయిపోయి డౌన్ సైడ్ వచ్చేసింది. ఓకే, సమ్ టైమ్స్ హ్యాపన్స్, ఏం చేయలేము. మరి నిన్న కూడా ఇలాగే అసలు చెప్పాలంటే లక్కీగా ఉన్నాను నేను, ఈరోజు అన్లక్కీ అన్నమాట, అంత ఇంకేం లేదు. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నో ప్రాబ్లం, సమ్ టైమ్స్ హ్యాపన్స్. అంటే వ్యూ సైడ్ రైట్ సైడ్ అన్నాం. ఓకే, 26 points కదా, ఎంత పెద్ద లైక్ ప్రీవియస్ ఇంతకుముందు సంపాదించిన దాంట్లో చూసుకుంటే కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఈ గేమ్ అంటే అంతే, అన్నిసార్లు విన్ అయిపోలేం మనం. సో అది మాట. ఈ రోజు ఎంట్రీ చూసుకుంటే ఈ విధంగా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఓకే, సో అంతే. ఈ రోజు అనాలిసిస్ చూసుకుంటే ఏం లేదు, ఇంత మించే మనకి ఇక్కడ ఒక ఎంట్రీ మిస్ అయింది. ఇక్కడ వస్తే ఎంట్రీ తీసుకునే వాళ్ళం. లైక్ ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇందాలో చెప్పాను కదా, ఇక్కడ వస్తే అంటే ఏంటంటే అది కూడా ఏది దీన్ని టచ్ చేయకుండా, ఇక్కడ ఆర్డర్ సప్లై జోన్ ఉంది కదా, దాన్ని టచ్ చేయకుండా ఇక్కడ ఇలా ఫామ్ అయింది కదా, ఇది ఇలా మెల్లగా స్లోగా ఇలా ఫామ్ చేసుకుంటూ వచ్చి ఇలా ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వచ్చి ఉంటే ఇక్కడికి ఎంట్రీ ఇలా ఇక్కడ వరకు టార్గెట్ ఇలా పెట్టుకునే వాళ్ళం. అది కూడా ఏది ఈ సప్లై జోన్ టచ్ చేయకుండా వస్తే, సప్లై జోన్ టచ్ చేసి వస్తే మనం అది ఎంట్రీ కూడా తీసుకోం. ఓకే, సో అది మాట. ఓకే, సో అది మాట. ఈరోజు ఈ ఎంట్రీ అవుట్ మిస్ అయిపోయింది. ఇదైతే మరీ దారుణంగా మిస్ అయిపోయింది. ఇది టచ్ చేస్తుంది అనుకున్నాను. సో దాని గురించి నైట్ ఈరోజు ప్రీ మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో అదే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లోని మీరు ఏదైనా ఎంట్రీ అయ్యి ఉంటే స్మార్ట్ ఆర్డర్ బ్లాక్ కానీ ఏదైనా ఎంట్రీ అయ్యి ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇది చెప్పిన క్లాస్లో మీకు ఏదైనా డౌట్ అనిపించినా లేకపోతే పాయింట్ అర్థం కాకపోయినా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.